సింహాచలం ప్రమాద ఘటనకు చంద్రబాబు నాయుడు దోషి అని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. 6 రోజుల కిందట గోడ కట్టడం మొదలుపెట్టారు. 6 రోజుల కిందట గోడ కట్టడం మొదలుపెట్టారు. చంద్రబాబు పాలనలో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయని, అయినా సరే చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. చందనోత్సవం సందర్భంగా ఏర్పాట్లలో చంద్రబాబు నాయుడు తీవ్ర నిర్లక్ష్యం చేశారని, దాని ఫలితమే గోడ కూలడం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. గాలి కొదిలేసిన పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం నడుస్తూ ఉంది. చేసిన ఈ 1 సంవత్సరం పరిపాలనలోనే ఎంతటి దారుణమైన పరిస్థితి చూస్తూ ఉన్నాము అంటే, తిరుమలలో ఈ పెద్ద మనిషి రాజకీయాల కోసం లడ్డు వివాదం చేసి మన వెంకటేశ్వర స్వామి పేరు ప్రఖ్యాతలను ఏ రకంగా రోడ్డు మీదకి తీసుకొచ్చాడు అన్నది కూడా ఈ 11 నెలల కాలంలోనే చూసాం. సింహాచలం ఘటనలో చంద్రబాబు దోషి అని తేల్చి చెప్పేశారు. చంద్రబాబు ఏడాది పాలనలో ఎన్నో దారుణాలు చూడాల్సి వస్తోందని గుర్తు చేశారు. తిరుమల లడ్డు, గోశాలలో గోవులు, శ్రీకూర్మంలో తాబేళ్ల మృతి, తిరుపతి తొక్కిసలాట అని మాజీ సీఎం వైఎస్ జగన్ వివరించారు. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చందనోత్సవ వేళ గోడకూలి 7గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో మృతి చెందిన కుటుంబాలను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి. వైకుంఠ ఏకాదశి రోజు ఇలాగే చేశారు. తిరుపతి తొక్కిసలాటలో 6గురు చనిపోయారు. చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు సింహాచలంలో చందనోత్సవం నాడు ఇంత దారుణంగా తెలిసి నిర్లక్ష్యం అనే ఒకే ఒక్క పదానికి అర్థం చెబుతూ 7 మందిని బలికొనడం కూడా ఈరోజు చూసాం. ఈ మధ్యకాలంలోనే శ్రీకాకుళంలో శ్రీకూర్మంలో, అది కూడా శ్రీకూర్మం గుడిలో కూడా ఏ రకంగా తాబేళ్లు చనిపోవడం కూడా మన కళ్ళెదుట చూసాం. తిరుమలలో గోశాలలో ఏ రకంగా గోవులు చనిపోవడం కూడా మన కళ్ళెదుటే చూసాం చంద్రబాబు నాయుడు గారు ఈ 11-12 నెలల పాలనలోనే. లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి కూడా నిర్లక్ష్యం వహించారని, కనీస సౌకర్యాలు కల్పించలేదని విమర్శించారు. 6 రోజుల కిందట గోడ కట్టడం ఏమిటి, 2 రోజులకే పూర్తి చేయడం ఏమిటి అని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. చందనోత్సవంపై ముందస్తు ఏర్పాట్లు ఎందుకు చేయలేదని, కొత్తగా కట్టిన గోడ పక్కనే క్యూలైన్ ఎందుకు పెట్టారని నిలదీశారు. రాజకీయాల కోసం తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం చేయడంతో తొక్కిసలాట జరిగి 7గురు మరణించారని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఏ ప్రమాదం సంభవించినా అన్నింటిలోనూ చంద్రబాబు దోషి అని ప్రకటించారు. సింహాచలం సంఘటనను మాపైకి నెట్టే ప్రయత్నం చేశారు. కానీ 2 రోజుల కిందటే ఆ గోడ కట్టిందని తేలిందే. అయినా కూడా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం అంటే ప్రజలకు భరోసా ఇచ్చేదిగా ఉండాలని హితవు పలికారు. మృతుల కుటుంబాలకు భారీగా పరిహారం చెల్లించాలని, ఆ కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ తరపున ఆదుకుంటామని ప్రకటించారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, తప్పకుండా ఆ బాధితులకు న్యాయం చేస్తామని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు.